యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు మరి ఒక ఇద్దరు గుడ్డివారు ఆయన రావడం అనేది వీళ్ళ ద్వారా విని, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని చెప్పి పెద్దగా కేకలు వేసినట్లుగా మనం బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం. ఎప్పుడైతే వారు ఆ విధంగా అరిచారో వెంటనే ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ఇది నేను చేయగలనని, మీ యొక్క కళ్ళు తెరవగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడిగినప్పుడు, మేము నమ్ముతున్నాం ప్రభువా అని వారు చెప్పిన వెంటనే వారిని ఆ యొక్క కళ్ళను ముట్టగానే వెంటనే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, లోకాన్ని చూసినట్లుగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అదేవిధంగా మన యొక్క సమస్యలు ఏ ఉన్నా, ఎటువంటి అంధకార సంబంధమైనటువంటి బాధలతో మనం బాధపడుతున్నా, ఆయన నమ్మి విశ్వసించి ఆయన మీద ఆధారపడితే మన బంధకాల నుండి కూడా మనం ఆ యొక్క అంధత్వం నుంచి బయటపడతాం.